హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ బ్లౌజ్కి పూసలతో ఎలా డెకరేట్ చేసుకోవాలి అని హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. నెక్కి అలాగే హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ అనేవి కుట్టాము ఈ వీడియోలో, అది నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది కూడా చూపిస్తాను. జస్ట్ 50 రూపీస్లో మీరు బ్లౌజ్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ అనేది బ్రొకెడ్ బెనారస్ బ్లౌజు. మీకు ప్లెయిన్ బ్లౌజ్ మీద అయితే ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి, నెక్ ఈ విధంగా కుట్టుకున్నాం కదా. హ్యాండ్స్ చూపిస్తాను. ఇదిగోండి, హ్యాండ్స్కి ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేవి వేసుకున్నాం. ఇవి రెండు ఎలా కుట్టా అన్నది నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి గోల్డ్ కలర్ చిన్న పూసలు, నెక్స్ట్ గోల్డ్ కలర్వి ఇవ్వండి, ఈ సైజ్ పూసలు ఉండాలి. ఇవి లైట్ వెయిట్ పూసలు అంటారు చూసావా, ఆ మోడల్. మొత్తం 3 సైజెస్ అనేవి తీసుకోవాలి. చిన్న సైజు, కొంచెం పెద్ద సైజు, దాని మీద కొంచెం పెద్ద సైజు, ఇలా 3 సైజులు తీసుకోవాలి. వీటితో ఈరోజు డిజైన్ అనేది చూపిస్తున్నాను. హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ అనేవి 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకోవాలి. ఇప్పుడు సూదులకు దారం ఎక్కించుకుని ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు 5 బీడ్స్ చిన్న పూసలు ఉన్నాయి చూసారా, గోల్డ్ కలర్వి, అవి 5 ఎక్కించుకోవాలి. 5 ఎక్కించుకున్న తర్వాత దీనిపైన ఒకటి గోల్డ్ కలర్ పెద్ద పూస ఉంది చూసారా, అది ఎక్కించుకోవాలి. చూస్తున్నారుగా, ముందు 5 చిన్నవి ఎక్కించుకొని తర్వాత పెద్దది ఒకటి ఎక్కించుకొని తర్వాత మళ్ళీ చిన్న పూస 5 ఏం ఎక్కించుకున్నా అదే పూస ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో వేసిన పూసను వదిలేసి మిగిలిన పూసలోంచి సూదిని రివర్స్లో మళ్ళీ మనం వెనక్కి తీసుకుని వచ్చి చూసారుగా, ఈ విధంగా వస్తే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుని దారం లాక్కుని ఈ విధంగా టైట్గా చేసుకుని ఇక్కడ కిందకి పెట్టేసుకుని నీడిలు మనము కింద 3 వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం టైట్గా 3 అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎక్కడికక్కడ కట్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీరు హ్యాండ్కి మొత్తం కుట్టుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంచి మొత్తం హ్యాండ్ మొత్తం కుట్టాను. కుట్టిన తర్వాత హ్యాండ్ వేసుకున్న తర్వాత జాకెట్ తొడుక్కున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను. చూడండి. చూసారుగా, హ్యాండ్ ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఈ హ్యాంగింగ్స్ అనేవి మీరు ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజెస్కైనా కుట్టుకోవచ్చు, మగ్గం వర్క్ బ్లౌజెస్కైనా కుట్టుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ బ్లౌజెస్కైనా కుట్టుకోవచ్చు, ఎలా అయినా కుట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసరికి మీకు జస్ట్ 50 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నెక్కి ఎలా కుట్టామన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి. ఇప్పుడు బ్యాక్ నెక్లో స్టార్టింగ్ పాయింట్లో
నీడిల్లోకి దారం ఎక్కించుకుని స్టార్ట్ చేసి అందులో పెద్ద పూస ఫస్ట్ ఒకటి వేసుకుని మళ్ళీ దాని పక్కనే నీడిల్తో గుచ్చేసి నీడిల్కి పైనుంచి దారం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మీకు పూస అనేది లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది. ఇదిగోండి మీకు ఇక్కడ చూపించాను చూసారా, ఈ విధంగా టైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీని పక్కన చిన్న పూస చూపిస్తాను ఆగండి. చిన్న పూస, దానికన్నా చిన్న పూస మీడియం సైజ్ పూస చూపించాను కదా, ఆ పూస కుట్టుకోవాలి. ఇది కూడా సేమ్ నీడిల్ కిందకి దించేసి మళ్ళీ దారం పైకి దాని మీద నుంచి ఒడి తిప్పితే మనకి ముడిలా ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. మీకు ఒక్కొక్కసారి అర్థం అవడం కోసం ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు నెక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే ఎలిగెంట్గా కనిపిస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. నెక్ మొత్తం ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ నెక్ అలానే బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బ్లౌజ్ కాబట్టి మీకు క్లారిటీగా కనిపించట్లేదు, బయట అయితే చాలా నీట్గా ఉంది. సేమ్ ఇదే విధంగా మీరు ప్లెయిన్ బ్లౌజెస్కి అనేవి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.